హలో అందరికీ వెల్కమ్ టు గుమగుమలాడే వంటిల్లు. ఈరోజు రెసిపీ వచ్చేసి మిక్చర్తో కూర్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు నోటికి ఏదైనా డిఫరెంట్గా టేస్టీగా తినాలి అనిపించినప్పుడు ఒక్కసారి మిక్చర్తో ఇలా ట్రై చేయండి. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఒక 6-7 పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా కట్ చేసి వేసేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. ఈ ఆనియన్ అనేది బాగా ఫ్రై అయ్యేలాగా ఒక 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక 2 మీడియం సైజు టమాటాలని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే మనకి ఆనియన్ అనేది బాగా ఫ్రై అయ్యి టమాటా అనేది సాఫ్ట్గా మగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి. కారం అనేది చూసి వేసుకోండి, మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఈ స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా ఒక 2 నిమిషాలు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నుండి 3 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి. అప్పుడు మూత తీసి చూస్తే మనకి ఆయిల్ అనేది ఇలా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ శనగపిండిలో వాటర్ కలిపి ఇలా ఉండలు లేకుండా కలుపుకొని ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు ఈ శనగపిండి అంతా బాగా కలిసేలాగా ఒక 2 నుండి 3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. మనకి శనగపిండి వేయడం వల్ల కూర్మా టెక్చర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులోనే ఇది మూత పెట్టి ఇంకో 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి. ఈ పిండి అనేది బాగా మగ్గిపోయి ఇలా ఆయిల్ రిలీజ్ అవుతుంది అంటే మనకి కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 కప్పు వరకు పాలను వేసేసుకోండి. పాలైతే పాలు, లేదు అంటే వాటర్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను పాలు వేస్తున్నాను. ఇప్పుడు ఈ పాలన్నీ బాగా కలిసేలాగా ఒక 2 నిమిషాలు బాగా కలుపుకొని ఉండలు లేకుండా మీకు ఈ కన్సిస్టెన్సీ చాలు అనుకుంటేనేమో పాలతో సరిపెట్టుకోవచ్చు, లేదు అంటే ఇంకాస్తనే వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనిస్తే మనకు ఆయిల్ అనేది రిలీజ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ స్టేజ్లోనే మూత తీసి ఒకసారి కలుపుకొని 1 కప్పు వరకు మిక్చర్ని వేసేసుకోండి. మనం దింపే ముందు 2 నిమిషాల ముందు మిక్చర్ వేసుకుంటే సరిపోద్ది, లేదు అంటే మరీ మెత్తగా అయిపోతుంది మిక్చర్ అనేది. ఇప్పుడు ఈ మిక్చర్ అంతా ఈ కూర్మాలో బాగా కలిసేలాగా ఒక 2 నిమిషాలు కలుపుకొని మూత పెట్టి ఇంకో 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. అంతే. 2 నిమిషాల తర్వాత తీసి చూస్తే మనకి ఆయిల్ ఇలా రిలీజ్ అవుతుంది అంటే కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఈ స్టేజ్లోనే మీరు ఉంటే కొత్తిమీరతో సర్వ్ చేసేసుకున్నారు అంటే మనకి మిక్చర్ కుర్మా అనేది రెడీ అయిపోయినట్టే. ఇది రైస్ అయినా చపాతీలోకైనా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి తప్పకుండా